హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందరికి అయితే రావడం జరిగింది. మన ఛానల్లోకి వెళ్ళి ముందు మన ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వాట్సాప్ స్టేటస్లోనూ మీరు ఈ నోటిఫికేషన్ వివరాలని మీకు ఈ వీడియోని లింక్ మీరు స్టేటస్లో పెట్టుకోవడం వల్ల వారికి మీరు పరోక్షంగా అయితే హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి ఓకే, మీ తల్లిదండ్రులు ఒక రిక్వెస్ట్, మీరు అనుకుంటున్నారు కదా మీ పిల్లల్ని ఏదో ఎగ్జామ్కి వెళ్ళి చాలా ఎగ్జామ్స్ పెడుతున్నారు, వీళ్ళు ఏ ఎగ్జామ్కి వెళ్ళి ఏమి రాయట్లేదు అనేసి తిడుతూ ఉంటున్నారు పిల్లల్ని. వాళ్ళని ఎంకరేజ్ మాత్రం చేయొద్దు, ఎంకరేజ్ చేయండి. ఈ ఎగ్జామ్ బాగా రాయకపోతే పోన్లే వేరే ఎగ్జామ్ రాయి బాబు, ఏమీ పర్లేదు అనేసి మీరు ఎంకరేజ్ చేసి ఎగ్జామ్స్ రాయించండి. ఫస్ట్ ఎగ్జామ్ రాసైతే ఇంటర్మీడియట్ లాగా 10th క్లాస్ లాగా వాళ్ళు ఒకసారి రాస్తే ఒకసారి పాస్ అయిపోరు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే వాళ్ళు ప్రిపరేషన్ అవుతూ ఉంటారు. ఒక ఎగ్జామ్ రాస్తే కొంత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, రెండో ఎగ్జామ్ రాస్తే కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, మూడో ఎగ్జామ్ రాసేటికి కొంత ఎగ్జామ్ వస్తుంది. సంవత్సరంలో ఎన్నో నోటిఫికేషన్లు వస్తున్నాయి. అలా రాస్తూ ఉంటే ఒక్క సంవత్సరంలో కాకపోతే రెండో సంవత్సరంలో మీ పిల్లోడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే కొడతారు. మీరు ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఏమంటారు, నువ్వు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, ఆ డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, ఇక్కడికి వెళ్తున్నావు అక్కడికి వెళ్తున్నావు అనేసి చాలామంది తల్లిదండ్రులు అయితే వాళ్ళని డిసెంకరేజ్ చేయడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్లో నేను ఏదో చిన్న పార్ట్ టైం జాబ్ చూసుకుని దాంట్లోకి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాద్దారనుకుంటారు. అటువంటి వారికైతే కాంపిటేటివ్ కొట్టడం చాలా కష్టం అండి. మీ తల్లిదండ్రులకి బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఈ పిల్లల్ని మాత్రం ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసి మీకు ఉద్యోగం కావాలి చిన్న వయసులో అంటే ఇప్పటి నుంచి ఎంకరేజ్ చేయండి. ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్లు కూడా ఇంకా నాకు ఏదో చిన్న నోటిఫికేషన్లో నా కింద డిస్క్రిప్షన్లో చాలామంది రాశారు, వేరే ఛానల్లో ఉంది నాకు, దాని ప్రకారం రాశారు హిందీ ఛానల్లో. దాంట్లో ఏం చెప్పారంటే, సార్ మా తల్లిదండ్రులు ఆడు బీటెక్ చదివినవాడు కుక్కు భర్తీకి వచ్చాడు, బీటెక్ చేశారు మీరు కష్టపడి ఆయన బీటెక్ చదివని బీటెక్ చదివించి ఆడిని చదివించిన తర్వాత ఆడు ఎటువంటి వెళ్లకుండా వాడు కుక్కు పోస్ట్కి అయితే జాయిన్ అయ్యాడని చెప్తున్నారు. అలా ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయడం వల్ల అలా చేయకండి. సారీ, తల్లిదండ్రులని కొద్దిగా ఎక్కువ ఏదైనా మాట్లాడుంటే నన్ను క్షమించాలని కోరుతూ ఓకే నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఎలిజిబిలిటీ కేటగిరీ ఏంటంటే ఇండియన్ మేల్ క్యాండిడేట్సే కావాలి దీనికి. పోస్ట్ నావిక్ జనరల్ డ్యూటీ అండ్ యాంత్రిక్ 2 పోస్టులు అయితే నీకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ఏంటంటే ఇండియన్ కోస్టల్ గార్డ్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో అయితే రావడం జరిగింది. రెండు పోస్టులుగా డివైడ్ చేశారు దీన్ని. ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది అంటే, వారు నావిక్ జనరల్ డ్యూటీకి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఫిజిక్స్ చదివిన వారైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. యాంత్రిక్ అయితే మాత్రం 10వ తరగతి చదివి డిప్లొమా చదివి ఉండాలి. డిప్లొమాలో ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, రేడియో అండ్ పవర్ ఇంజనీర్స్ అయితే వారు 3 years చదువు అయితే ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. 10వ తరగతి చదివి డిప్లొమా చేసిన వారు కూడా కొంతమంది ఉంటారు. 10వ తరగతి చేసిన తర్వాత ఇంటర్మీడియట్ చేసిన తర్వాత కూడా కొంతమంది డిప్లొమా చేస్తారు. వారు కూడా దీనికి ఎలిజిబుల్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదివిన వారు ఈ కింద చదవాలో ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వారు కూడా, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో అండ్ పవర్ ఇంజనీరింగ్ డిప్లొమా చదివిన వారు కూడా దీనికైతే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏజ్ ఏ విధంగా ఉందంటే, ఇది చిన్న ఏజ్లో వీళ్ళు మీకు రిక్రూట్మెంట్ చేసుకుంటారు కాబట్టి మనకి ఏజ్ 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల పిల్లలు మాత్రమే దీనికి జాయిన్ అవ్వగలుగుతారు. ఎక్కువ చదివేసి బీటెక్లో వాళ్ళు చదివిన వారు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే కాదు. ఎందుకంటే 18 నుంచి 22 సంవత్సరాల్లో పిల్లలే ఉంటారు కాబట్టి ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి వారికి 2 సంవత్సరాలు అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి జాయిన్ అవ్వచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, మనం కోస్ట్ గార్డ్లోకి వెళ్ళి ఉద్యోగం చేయాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారికి మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్సే అప్లై చేయాలి. మనకి వాళ్ళ ఏజ్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉండాలంటే 1 March 2003లో పుట్టి ఉండాలి. 28 February 2007లో మధ్యలో పుట్టిన పిల్లలే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. తర్వాత SC STలకి 5 years మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీలకి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది.
వేకెన్సీ పొజిషను రీజనల్ వైజ్ విడగొడతారు వీరు. నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అండమాన్ నికోబార్ దీవులకి. టోటల్ అయితే మనకి 102 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది జనరల్ క్యాండిడేట్కి. ఈడబ్ల్యూఎస్కి అయితే 25, ఓబీసీకి 82, ఎస్సీకి అయితే 10, ఎస్టీకి అయితే 10, ఎస్సీకి అయితే 41. టోటల్ 260 పోస్టులు. ఎక్కువ కాంపిటీషన్ ఉండవు, ఎందుకంటే పెద్ద ఏజ్ వారు దీంట్లోకి రారు కాబట్టి మీరైతే కంపల్సరీ దీన్ని అప్లై చేసుకుంటే మీకు ఉద్యోగం అయితే పొందగలుగుతారని నేను ఆశిస్తున్నాను. తర్వాత యాంత్రిక మెకానికల్, యాంత్రిక ఎలక్ట్రికల్ అండ్ యాంత్రిక ఎలక్ట్రానిక్స్ వారికి అన్రిజర్వ్డ్కి టోటల్ 33 అయితే మెకానికల్కి ఉన్న వేకెన్సీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్కి అయితే 18 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్కి అయితే 9 ఉన్నాయి. మనం ఏ జోన్లోకి వస్తామంటే మనం ఈ ఈస్ట్ జోన్లోకి వస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచేరి వారు మన జోన్లోకి అయితే రావడం జరుగుతుంది. దీనికి ఈ వేకెన్సీలు పెరగవచ్చు తగ్గొచ్చు అనేసి అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే 4 స్టేజ్ల్లో ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఉంటుంది. ఇది టోటల్ మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 అన్నీ అవ్వడానికి ఏ విధంగా ఉంటుంది అనేసి ఉంటుంది. తర్వాత ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లైవ్ ఇమేజ్ క్యాప్చర్ రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. వారు ఫోటో లైవ్ ఇమేజ్ ఉండాలి. బయోమెట్రిక్ కూడా చేయాలి. వారు చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా ఆన్లైన్లో అప్లికేషన్లో మీరు ఫిల్ అయితే చేయవలసి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రొవిజనల్లీ పాస్ ఆర్ ఫెయిల్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఒక కలర్ ఫోటోలో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మీకు బయోమెట్రిక్ తర్వాత మనకి ఏమేమి మనకి పాస్ మార్కులు ఎలాగ ఉంటాయని ఇవ్వడం అయితే జరిగింది. నావిక్ జీడీకి అయితే 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది 4 స్టేజ్లో ఉంటుందని చెప్పాను కదా. ఒకటి ప్రతిదానికి బయోమెట్రిక్ రికార్డింగ్ అయితే జరుగుతుందని వాళ్ళు నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. రిటర్న్ టెస్ట్ నావిక్ జీడీకి 2 స్టేజ్లు ఉంటుంది. సెక్షన్ 1, సెక్షన్ 2 కింద. మార్క్స్ అయితే మనకి 30+50 పాసింగ్ మార్క్స్ అయితే కావాలి. వారికి ఎస్సీ ఎస్టీలకి అయితే 44 పాసింగ్ అయితే కావాలి. వీళ్ళు పాసింగ్ ప్రతి దాంట్లో పాస్ అవ్వాలి. వీరు సపరేట్లీ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. యాంత్రిక్కి, ఎలక్ట్రికల్కి, ఎలక్ట్రానిక్స్కి, తర్వాత మెకానికల్కి మాత్రం అన్నీ ఒకటే 50% అయితే రావాలి. వీరికి వేరు విధంగా ఉంటుంది. స్టేజ్ 1 తర్వాత ఎలక్ట్రికల్ వారికి స్టేజ్ 1, స్టేజ్ 3 ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రానిక్స్ వారికి మాత్రం స్టేజ్ 1, స్టేజ్ 4 ఉంటుంది. తర్వాత వచ్చి నీకు మెకానికల్ వారికి స్టేజ్ 1, స్టేజ్ 5 అయితే ఉంటుంది. అంటే ఎవరికైనా సరే 5 స్టేజ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, కానీ వారైతే విడగొట్టారు. అందరికీ కూడా 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని దీంట్లో ఇవ్వడం జరిగింది. సెక్షన్ 1లోకి వచ్చేటప్పటికి ఏమేమి ఉంటాయంటే మ్యాక్సిమం మార్క్స్ అయితే మీకు 60 ఉంటాయి. టైం అయితే 40 నిమిషాలు ఇస్తారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 ఉంటాయి. దీంట్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయంటే మనకి మ్యాథ్స్ మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 20 మార్క్స్ మ్యాథ్స్ ఉంటాయి. తర్వాత సైన్స్ 10 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ 15 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ 10 మార్క్స్ ఉంటుంది. జీకే 5 మార్క్స్ ఉంటాయి. కాబట్టి టోటల్ మ్యాక్సిమం మార్క్స్ 60. మొత్తం పాసింగ్ అయితే మనకి 30 మార్క్స్ అయితే రావాలని ఇవ్వడం అయితే జరిగింది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకి 27 మార్క్స్, ఎస్సీ ఎస్టీల వారికి. ఇది ఏ సిలబస్ ఉంటుందంటే 10th క్లాస్ లెవెల్ సిలబస్ అయితే ఉంటుంది అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సెక్షన్ 2 వారికి మ్యాక్సిమం మార్క్స్ 50, టైం 30 minutes, టోటల్ 50 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం ఉంటుంది. మ్యాథ్స్ 25, ఫిజిక్స్ 25 ఉంటుంది. వీరికి 20 మార్క్స్ రావాలి వీరికి. తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి అయితే 17 మార్కులు రావాలి. టోటల్ ఇది ఏ లెవెల్లో ఉంటుందంటే 12th లెవెల్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత సెక్షన్ 3లోకి వచ్చేటప్పటికి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 30 minutes, 50 మార్క్స్ అయితే ఉంటాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 50 మార్క్స్ అన్నీ 50కి సంబంధించి ఉంటాయి. 20 మార్క్స్ కంపల్సరీ రావాలి వారికి. 17 మార్కులు అయితే ఎస్సీ ఎస్టీ వారికి. డిప్లొమాకి సంబంధించిన వారు డిప్లొమా చదువుతారు, వాళ్ళకి సంబంధించిన పేపర్ అయితే ఇది రావడం అయితే జరుగుతుంది. సెక్షన్ 4కి అయితే మనకి వీరికి కూడా డిప్లొమాకి సంబంధించింది అయితే రావాలి సేమ్. సెక్షన్ 5కి మెకానికల్ ఇంజనీర్కి సంబంధించిన క్వశ్చన్లు అయితే వస్తాయి. వీరికి కూడా సేమ్ డిప్లొమాకి సంబంధించినవి అయితే రావడం అయితే ఉంటుంది.
నార్మలైజేషన్ ఉంటుంది. వీరికి వేరు వేరు ప్యాటర్న్లో డేస్లో జరుగుతుంది. వీళ్ళకి నార్మలైజేషన్ జరుగుతుంది. ఒకరోజు కష్టం వచ్చినా పేపర్ చనువు వచ్చినా ఈ ఫార్ములా విధంగా వారు రిటర్న్ టెక్స్ట్ని నార్మలైజేషన్ చేసి అందరికీ ఈక్వల్ మార్క్స్ అయితే ఈక్వల్గా అంటే మొదలు పేపర్ ఒకరికి హార్డ్గా వచ్చింది, ఒకటి మామూలుగా తక్కువ వచ్చిందని అని వాళ్ళు రౌండప్ చేస్తారు. ఈ నార్మలైజేషన్ బట్టి క్వశ్చన్ నార్మలైజేషన్ బట్టి పూర్తి వివరాలు చదవండి కింద. ఓకే, తర్వాత వచ్చి మీకు అసెస్మెంట్ అండ్ ఎబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అంటే జరుగుతుంది. ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వీరికి పీఈటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఒకటి 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది, 7 మినిట్స్లో పరిగెట్టాలి. 20 స్క్విట్ అప్స్ ఉంటాయి. తర్వాత ఉతక బయటకు అంటారు దాన్ని, అవి 20 చేయాలి. తర్వాత పుషప్ అయితే 10 చేయాలని ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది దీంట్లో. తర్వాత రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది వీరికి. తర్వాత వచ్చి మనకి ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్టు మనకి ఎవరైతే ఎగ్జామ్ పాస్ అవుతారో తర్వాత మరి ఫిజికల్లో పాస్ అవుతారో ఫైనల్ మెరిట్ లిస్టు అయితే తీయడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 13 జూన్ నుంచి మొదలవుతుంది. 3 జూలై వరకు మనకు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద ఇస్తాను మీకు. జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.in CGEPTలోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మీరు డేట్ అయితే మర్చిపోకండి, 13 జూన్ నుంచి. ఇంకా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంకా ఓపెన్ అవ్వలేదు. నేను మీకు ముందర ఫస్ట్గా తీసుకురావడం అయితే జరిగింది. తర్వాత మనకి ఏ విధంగా అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని ఉంటుంది. క్యాండిడేట్ సిగ్నేచర్ స్కాన్ అప్లోడ్ అన్నీ చేయాలి ఉంటుంది. తర్వాత ఆల్ క్యాండిడేట్స్కి ఏమేమి ఉండాలంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి. తర్వాత మనకి ఎన్ఓసి ఉండాలి. మీరు ఏదైనా జాబ్లో జాయిన్ అవుతే ఉండాలి. అన్ని సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ కావాలని దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామ్ ఫీజు ఎంత ఉందంటే మనకి 300 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. SC/ST క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదు. ఓన్లీ మనకి జనరల్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి ఓబీసీలకి అయితే 300 రూపీస్ పేమెంట్ చేయాలి. ఇది కూడా ఆన్లైన్లో పేమెంట్ అయితే తీసుకుంటారు. దీనికి ఎగ్జామ్ సిటీస్ మనకి మీరు 5 సిటీస్ పెట్టుకోవచ్చు. దాంట్లో మీకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 5 సిటీస్ పెట్టుకుని దాంట్లో 2 ఎగ్జామ్స్ అక్కడ రాయొచ్చు అని ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ టెంటేటివ్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఫస్ట్ స్టేజ్ అయితే మనకి సెప్టెంబర్ మిడిల్ కానీ ఎండ్లో కానీ జరుగుతుంది. నవంబర్లో సెకండ్ స్టేజ్ జరుగుతుంది. థర్డ్ స్టేజ్ వచ్చి మనకి ఏప్రిల్ 2025లో మనకి జరుగుతుంది అని ఇవ్వడం అయితే దీంట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్ డిక్లరేషన్ చేసిన తర్వాత ప్రతి స్టేజ్కి రిజల్ట్ డిక్లరేషన్ చేస్తారు. చేసిన తర్వాత మీరు అయితే దాన్ని నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. స్టేజ్ 1కి ఏం పట్టుకెళ్ళాలి, స్టేజ్ 2కి ఏమేమి పట్టుకెళ్ళాలని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. వీడియో అయితే లెంత్ అయిపోతుంది కాబట్టి నేను షార్ట్కట్లో చెప్తున్నాను. స్టేజ్ 3కి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏమేమి పట్టుకెళ్ళాలనేసి. తర్వాత పట్టుకెళ్ళిన తర్వాత మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది. చెస్ట్ వారికి ఎంత ఉండాలంటే మనకి హైట్ ఎంత ఉండాలంటే వారు 157 హైట్ ఉండాలి పిల్లలు. చెస్ట్ మనకు 5 సెంటీమీటర్ ఎక్స్పాండ్ చేసి ఉండాలి. హైట్కి తక్కువ వెయిట్ ఉండాలని చెప్పారు. హీరింగ్ అయితే నార్మల్ అని ఇవ్వడం అయితే జరిగింది. మీరు టాటూస్ ఉండకూడదు. మీ పిల్లలు టాటూస్ వేయించుకోవడానికి మనా చేయండి, అంటే వేయించుకోవద్దని చెప్పండి. టాటూస్ ఉన్నవారు ఎవరు కూడా ఎలిజిబుల్ కాదని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఎలిజిబుల్లో వారికి ఎవరు ఎలిజిబుల్ అంటే దీనికి మన అడవుల్లో ఉంటారు చూడు వాళ్ళైతే వేసుకోవచ్చు అనేసి అయితే ఇవ్వడం జరిగింది. వారికి ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి INS సిలకాలో జరుగుతుంది. మీకు మనకి పేమెంట్ ఎంత దొరుకుతుంది అనేసి నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఫీజు పేమెంట్ మనకి శాలరీ ఎంత దొరుకుతుంది అంటే మనకి ఒక్క నిమిషం ఫీజు పేమెంట్ ఎంత జరుగుతుంది అంటే మనకి 21,700తో మనకి నావిక్ జనరల్ డ్యూటీ అయితే మొదలవుతుంది. వీరికి ఎలా లేదన్నా సరే 45,000తో శాలరీ అయితే మనకు మొదలవుతుంది. యాంత్రిక్ అయితే మనకి 29,000, వీడికైతే 55,000 నుంచి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. వీరికి కూడా ప్రమోషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాంతో బలంగా వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఇది డిఫెన్స్ సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఫ్రీ రేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ఉంటుంది, ఫ్రీ మెడికల్, గవర్నమెంట్ అకామిడేషన్, సెల్ఫ్ ఫ్యామిలీకి ఇద్దరికీ ఉంటుంది. 45 డేస్ సంవత్సరానికి సెలవు అయితే ఉంటుంది. 8 డేస్ CL క్యాజువల్ లీవ్ అయితే ఉంటుంది. తర్వాత పెన్షన్
సిపిఎస్ అంటే కంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ అయితే దాంట్లో ఎలిజిబుల్ వారు. వీరికి మంచి ఫెసిలిటీస్ అంటే సిఎస్డి ఫెసిలిటీస్ ఉంటుంది. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈసీహెచ్ఎస్ వారికి ఎలిజిబుల్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఇన్సూరెన్స్ 75 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎటువంటిది ఏం జరిగినా కానీ వారికి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది అని ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే మనకి అప్లికేషన్ స్టార్ట్ ఎప్పుడు జరుగుతుందంటే లాస్ట్ డేటు మీకు ముందరే తెలియజేశాను నేను. కొంతమంది పిల్లలకి మంచి డ్రీమ్ ఉంటుంది, మేము ఇండియన్ నేవీలో జాయిన్ అవ్వాలని. ఇండియన్ నేవీలో జాయిన్ అవ్వడానికి ఇప్పుడు ఏంటంటే అగ్నివీర్ రావడంతో ఇండియన్ నేవీలో జాయిన్ అయిపోతున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని కోస్ట్ గార్డ్లో ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు. జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇది కూడా మీకు ఇండియన్ నేవీ లాగే ఉంటుంది. అందుకని ఇలాంటిది మిస్ అవ్వకండి. మిస్ అవ్వకుండా మీరు నేవీలోకి వెళ్ళాలని కానీ మీ కోరిక అయితే మాత్రం దీనికి తప్పకుండా అప్లై చేసుకోండి. తల్లిదండ్రులకి పిల్లల్ని డిసప్పాయింట్ చేయొద్దు. వారు ఎలా చదవాలని అనుకుంటారో వాళ్ళు అలా చదవనివ్వండి. 13 జూన్ నుంచి 3 జూలై వరకు దీనికైతే అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.